అబౌట్ ప్రాజెక్ట్కి వచ్చాం. ఇది నారాయణఖేడ్ దగ్గరలో ఉంది. సో ప్రాజెక్ట్ గురించి సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం చూద్దాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మోక్ష అబౌట్స్ గురించి తెలియజేయడానికి ఈరోజు మీరు అడిగిన ప్రతి విషయానికి కూడా కూలంకషంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మోక్ష అబౌట్స్ నుంచి ఒక వ్యక్తి అనే ఉన్నారు. మా వెనకాల కూడా కొన్ని వందల మంది ఉన్నారు, మార్కెటింగ్ టీమ్ కానీ కానీ. అయితే విషయం ఏంటంటే, నారాయణఖేడ్ అనే ఊరు మన ఈ సైట్కి అతి చేరువలో 6.5 కిలోమీటర్లోనే నారాయణఖేడ్ ఉంటుందండి. ప్లస్ జహీరాబాద్ మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ పావు వస్తుంది. గట్టులింగంపల్లి అనే విలేజ్కి ఆనుకుని మన సైటు. గట్టులింగంపల్లి విలేజ్లో కూడా హౌసెస్ అయి ఉన్నాయి. మన సైట్కి పక్కనే కరెంట్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, రోడ్డు అన్నీ ఉన్నాయండి. వెంటనే ఇల్లు కట్టుకోవటానికి కూడా అనుకూలమైన ప్లేసు జస్ట్ నారాయణఖేడ్కి 6.5-7 కిలోమీటర్లు మనం ఇవ్వటమే మోక్ష అబౌట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సైట్ని మనం డిసైడ్ చేయడం జరిగింది. ఇది ఫామ్ ల్యాండ్గా వేస్తే ఏమవుతుందంటే, ఫామ్గానే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే డీలక్స్ విల్లా ప్లాట్స్, ఫామ్ ప్లాట్స్ కింద ఇచ్చాం. ప్రతి ప్లాట్కి కూడా డివైడర్ వచ్చేస్తుంది. నా ప్లాట్ ఇది అని కస్టమర్ చూపించవచ్చు, చూడటానికి బాగుంటుంది. అదేవిధంగా మన ఎగ్జిక్యూటివ్స్ వచ్చిన, సార్ ఈ ప్లాట్ మీదండి అని ఉంటుంది. ప్రతి ప్లాట్ మీద నెంబర్ ఇస్తున్నామండి. ప్లస్ ఏంటంటే ఈ ప్లాట్ మీదని చెప్పేసి చుట్టూ మన డివైడర్స్ కూడా ఇస్తున్నాము. ఆల్రెడీ ఎలక్ట్రికల్ పోల్స్ వేసేసాము ఆల్రెడీ. దీనిలో మామిడి, జామ, నిమ్మ ఇస్తున్నాం. చుట్టూ వచ్చేసేసాము టేకు ముక్కలు ఇస్తున్నామండి మనం. తర్వాత బ్యాంబో ఇస్తున్నాము. చాలా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఉయ్యాల్లో కూడా పెడుతున్నాము. ఒక కాటేజ్ లాగా వస్తుంది. తర్వాత ఇది డీలక్స్ విల్లా ప్లాట్స్ అన్నాం కదా, దీంట్లో ఏంటంటే మెయిన్ స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ కూడా వస్తుందండి. వీకెండ్ విల్లా హోమ్ కింద మనం వచ్చి ఎవ్రీ సండే కానీ ఎప్పుడైతే అప్పుడు దీంట్లో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్కి దీంట్లో మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ మెంబర్షిప్ ఇచ్చిన వాళ్ళకి ఇంకో 3 కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా డెవలప్ చేసి మంచి ప్లాట్ని కస్టమర్కి ఇవ్వాల్సిన సదుద్దేశంతో ఈ మోక్ష అబౌట్స్ అనేది ముందుకి అడిగేసింది. అదేవిధంగా ఈ వెంచర్ పేరు వచ్చేసి మోక్ష గార్డెన్స్. మరి మీరందరూ కూడా వచ్చి కేవలం ఒక గుంట 3 లక్షల రూపాయలు పెట్టాం. దీనికి ఈఎంఐ ఫెసిలిటీ కూడా పెట్టాం. ఈఎంఐ ఫెసిలిటీలో కొన్ని ఉంటాయి, ఛార్జెస్, ఫీజెస్ అనేవి ఉంటాయి. అది 6 మంత్స్ కట్టచ్చు, 9 మంత్స్ కట్టచ్చు, 12 మంత్స్ కట్టచ్చు. 3 టైప్స్ ఆఫ్ స్కేల్స్ మీకు ఇవ్వడం జరిగింది. వీటిలో కస్టమర్ ఏంటంటే 60%, 1,80,000 కట్టగానే రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్, దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి. అది కస్టమర్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి అన్ని విధాల అనుకూలంగా ఇది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మోక్ష అబౌట్స్లో ప్లాట్ తీసుకుని హ్యాపీగా సంతోషంగా ఉండాలని కస్టమర్లకు, మళ్ళీ మార్కెటింగ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా సంస్థ యొక్క మన డెవలప్మెంట్ సంబంధించిన డెవలప్ ఇన్ఛార్జ్కి కానీ, ఫస్ట్ డెవలప్మెంటే మెయిన్ కాబట్టి డెవలప్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామండి. మేము ఎప్పుడు కూడా మేము ఆఫీస్లో కూర్చుంటే ఆఫీస్ ఎలా అయినా ఉండొచ్చు, కానీ డెవలప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి డెవలప్ ఇన్ఛార్జ్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా ఆఫీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఇన్ఛార్జ్ గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తీసుకుంటాం. మన మార్కెటింగ్ డెవలప్మెంట్ కన్నా మేడం గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేర్లు మెన్షన్ చేయలేదు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరున, మరియు మా మార్కెటింగ్ మిత్రులకి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన మధుసూదన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.